హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. 5 కంపెనీలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కూడా అవకాశం కల్పిస్తున్నారు. విశాఖపట్నం, హైదరాబాద్ లోని యొక్క వర్క్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ముందుగా గ్లాండ్ ఫార్మా వారు అయితే 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఫస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మనకి క్యూసీ వాలిడేషన్ లో పనిచేయడం కోసం సంవత్సరం నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ చేసిన వరకు అయితే అవకాశం కల్పిస్తున్నారు. వాకిన్ డ్రైవ్ వచ్చేసరికి మనకి వెన్యూ విషయానికి వస్తే గ్లాండ్ ఫార్మా యూనిట్ 2 ఫేజ్ 3 ఇండస్ట్రియల్ పార్క్ పచ్చమైలారం మెదక్ డిస్ట్రిక్ట్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. టైం వచ్చేసరికి ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా జరుగుతాయి. ఓన్లీ మగవారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. శాలరీ వచ్చి ₹1,50,000 నుంచి ₹4,50,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ అనేది rahul.roy@glandpharma.com కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసరికి సెప్టెంబర్ 1, 2వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వండి. తర్వాత మనకి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ లోనే సెప్టెంబర్ 2వ తారీఖు, 3వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి. దీనికి స్టెరైల్ ఇంజెక్టబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కాంపౌండింగ్, ఫిల్లింగ్, సీలింగ్, ఫార్ములేషన్ అండ్ లైన్ మేనేజ్మెంట్, QMS, CIP, SIP, ఎంపోల్, ఆటోక్లేవ్ ఆపరేటర్, లైన్ కెమిస్ట్రీ, BPCR రివ్యూ అయితే చేసి ఉండాలి. సో వీళ్ళకి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే BSc, B.Pharmacy, MSc, M.Pharmacy చేసిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. సో సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయండి. వెన్యూ విషయానికి వస్తే గ్లాండ్ ఫార్మా యూనిట్ 2 ఫేజ్ 3 ఇండస్ట్రియల్ పార్క్ పచ్చమైలారం మెదక్ డిస్ట్రిక్ట్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వండి. తర్వాత వచ్చేసరికి మనకి అతులిత కంపెనీ వారండి, వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 30వ తారీఖు, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క అవకాశం అయితే వినియోగించుకోవచ్చు. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్రీ రోల్ అయితే ఇస్తారు. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ BSc, BA, BZC, BCom, MSc, B.Pharm, M.Pharm చేసిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వర్క్ లొకేషన్ అయితే జీడిమెట్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత R&D డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం జూనియర్ కెమిస్ట్రీ రోల్ అయితే ఇస్తారు. దీనికి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ MSc కెమిస్ట్రీ వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఇది కూడా మనకి జీడిమెట్ లోనే వర్క్ లొకేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇంటర్వ్యూ వెన్యూ విషయానికి వస్తే ఫ్లాట్ నంబర్ 34/A, సీరియల్ నెంబర్ 298-300, SV కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, IDA జీడిమెట్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి ఆగస్ట్ 30వ తారీఖు, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133333248 కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో అదే విధంగా ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అటెండ్ కాలేకపోతారో వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ అనేది HR@atulita.com కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి మిడ్కాన్ కంపెనీ అండి. మిడ్కాన్ బయోఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఫ్రెషర్స్ కి అయితే అవకాశం కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్ B.Pharm, M.Pharm, D.Pharm చేసిన వారికి అయితే అవకాశం కల్పిస్తున్నారు. సో వర్క్ లొకేషన్ మనకి బేగంపేట, హైదరాబాద్ లో అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ విషయానికి వస్తే మనకి CTC లో ₹15,100 అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయండి. సాటర్డే అలాగే సండే 2 రోజులు మీకు వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 8008941740 కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో సాటర్డే, సండే లీవ్స్ కాబట్టి మీకు ఆ రోజు అయితే కాల్ చేయొద్దని అయితే చెప్పడం జరిగింది. రెజ్యూమ్ అనేది HR@mitoconbiopharma.com కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. తర్వాత కంపెనీ వచ్చి GLS ఫార్మా. వీళ్ళైతే మనకి ప్రొడక్షన్ ఓవరాల్స్ లోను అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ లోను రెగ్యులేటరీ అఫైర్స్ రా మార్కెట్ డిపార్ట్మెంట్ లో అయితే ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫస్ట్ మనకి ప్రొడక్షన్ ఓవరాల్స్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఇస్తారండి. దీనికి గాను మనకి B.Pharm అయితే చదివి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత మనకి క్వాలిటీ అష్యూరెన్స్ లో పనిచేయడం కోసం మేనేజర్ రోల్ అయితే ఇస్తారండి. దీనికి M.Pharm, B.Pharm, MSc చేసి ఉండాలి.
10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. తర్వాత వచ్చి రెగ్యులేటరీ అఫైర్స్ లో రా మార్కెట్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ రోల్ అయితే ఇస్తారు. దీనికి బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. 5 నుంచి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఎవరైతే ఈ యొక్క జాబ్స్ అని ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ అనేది HRD@GLSPharma.com కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో మనకి అడ్రస్ వచ్చేసరికి ప్లాట్ నంబర్ 10 IDA phase 1 జీడిమెట్ల హైదరాబాద్ లో అయితే ఈ యొక్క వర్క్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీ యొక్క రెజ్యూమ్ అనేది HRD@GLSPharma.com కి అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 4వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మనకి దీంట్లో ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కూడా అవకాశం కల్పిస్తున్నారండి. బట్ కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి. దీనికి BSc, MSc, బీటెక్ కెమికల్, డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు 2 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్టర్, ఆఫీసర్ రోల్ అయితే ఇస్తారండి. అలాగే QC డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం BSc, MSc, B.Pharmacy, M.Pharmacy అయితే అప్లై చేసుకోవచ్చు. 2 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఇస్తారు. తర్వాత QA డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం BSc, MSc, B.Pharmacy, M.Pharmacy వారు 3 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వాళ్ళకి కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఇస్తారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం ITI ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్ వారు 2 నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఎలక్ట్రీషియన్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మనకి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో ITI మెకానికల్, డిప్లొమా మెకానికల్ చేసినటువంటి 2 నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళకి ఫిట్టర్, ఆఫీసర్ రోల్ అయితే ఇస్తారు. తర్వాత వేర్ హౌస్ లో పనిచేయడం కోసం BSc, BCom వారు అయితే అప్లై చేసుకోవచ్చు. 2 నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఇస్తారు. తర్వాత R&D డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం BSc, MSc వారు అయితే అప్లై చేసుకోవచ్చు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. కెమిస్ట్రీ జాబ్ రోల్ అయితే ఇస్తారు. తర్వాత హోమ్ అండ్ రీసెర్చ్ లో MBA HR చేసినటువంటి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జూనియర్ ఆఫీసర్ రోల్ అయితే ఇస్తారు. తర్వాత EHS డిపార్ట్మెంట్ లో ఇండస్ట్రియల్ సేఫ్టీ SBTET చేసిన వారు 2 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనకి సెప్టెంబర్ 4వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయండి. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 3, ఫ్లాట్ నంబర్ 59A, JNPC, పరవాడ మండల్, విశాఖపట్నంలో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.